దొంగ మొక్కుడు మళ్ళా పొద్దు పొద్దుగల తాగత్తున్నట్టున్నాడు కదా. ఏమే ఉన్నవానే? నిన్నే పిలిచేది. తలపి ఇట్లయితే తలపించట్లేదుగా. నీకు సంగతి చెప్తా. ఇవే అమ్మా ఎందుకు అట్లా చేస్తున్నావు? గింత పొద్దుగల ఎవడు పోసింది నీకు? మీ అయ్య తాగిపించిండు. మా అయ్యకి ఏం కాసరం పట్టింది? పోయి నీ అసలుకే తాగిపియాలి. మీ అమ్మ నన్నే అంటే బానే. నేను కళ్ళు తెచ్చుకున్నా. నాకు ఇలా చికెన్ అండపోయావు అనుకో, పొట్టు పొట్టు కొడతా. నీ అవ్వా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. నేను ఎక్కడికి పోవాలి ఇప్పుడు చికెన్ కు? నా దగ్గర పైసలు లేవేం లేవు. మీ అవ్వగారింటి కాడ పోయి పట్టుకురాపో. మీ దగ్గర మత్తు పైసలు ఉన్నాయి. నువ్వు మా అయ్యకి ఏమైనా సంపాదించి పెట్టినావా? ఎప్పుడు మా అయ్య మిన్నే కన్నెందుకు నీకు? ఏం మాట్లాడుతున్నావే? నువ్వు పని చేసింది మొత్తం తాగడానికే పెడుతున్నావు. ఇంట్లో పైసలు ఎక్కడి? నాకు అదంతా తెలియదు. నేను కళ్ళు తెచ్చుకున్నా. నాకు చికెన్ కావాలి. ఏదో ఒకటి తీసుకొచ్చి వంటది. నాకు తప్పుతాయి ఇక నీ తాగొత్తు మొక్క కూడా. ఏమన్నావే? ఏమన్నావు చెప్పు. ఏం లేదండి, నువ్వు నా బంగారం అంటన్నా. ఈ తాగుడేందో, ఈయన ఎప్పుడు పని చేస్తాడు, నాకు ఎప్పుడు బాధలు తప్పుతాయో ఏమో. గవ్వలైతే తెస్తున్నా, ఏమంటాడో ఏమో. గవ్వలు ఎవరికి కావాలి? భగవాన్ చెప్పరా భగవాన్. హలో రాజన్న, ఎక్కడే? ఇగో మా బిడ్డను చూడక చాలా రోజులు అవుతుందిరా. మా బిడ్డ దగ్గరికి వచ్చిన. సరే అన్న, మరి అప్పటికి కలుగుతో పని ఉన్నది నాకు. సాయంత్రం కలుతారా? సరే 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 ఓకే కలుతా. ఉన్నావురా బుజ్జి? రేయ్ బాపు ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడే వస్తున్నా బిడ్డ. బాపు కూర్చో బిడ్డ, నువ్వు కూర్చో. బాపు అమ్మ ఇట్లా మంచిగా ఉన్నారా? నీ ఆరోగ్యం మంచిగా ఉందా? అమ్మ ఆరోగ్యం ఇంకేందమ్మా, అమ్మ బాగానే ఉంది. నా ఆరోగ్యం అంటావా? నేను బాగానే ఉన్నా. కానీ అల్లుడు కనబడతలేడు బిడ్డ. పనికి గిట్ల వేయండి ఏంది? కాదే బాపు, రోజు తాగత్తుండు. ఇవాళేమో పొద్దుగాలనే తాగొచ్చిండు, పండుకున్నాడు. అయ్యో గిసొంటాడు. ముందే తెలితే ఈ ఇంటికి ఇచ్చటనే కాదు. ఏం చేయనే బాపు, నా రాత గట్టు. బాధపడకు బిడ్డ, ఏదో ఒకటి మాట్లాడదాం. బాపు అన్నది ఎందుకు పాయే? లేదు బిడ్డ, రాంగింత చల్లవాడు వచ్చిన. ఈ కోట అమ్మని కలిసి వస్తా, వచ్చినాక కళ్ళుతో మాట్లాడతాం. సరే బాపు. నా బిడ్డకి ఎంత కష్టం వచ్చింది. ఇలా అల్లుతో మాట్లాడి ఏదో చేయాలి. ఎంత అల్లారు బుద్ధిగా పెంచుకున్నా, అది దానికి అట్లా నీళ్ళు చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. నేను పండుకున్నప్పుడు మీ అయ్య వచ్చినట్టున్నాడు. ఏం మాట్లాడుకుంటున్నా నా గురించి? ఏం లేదండి, మీ మంచితనం గురించి చెప్తున్నా. నేను పండుకున్నా అనుకున్నావా? మొత్తం విన్నా. నా గురించి మీ అయ్య కూడా చెప్తున్నావు కదా తాగుతున్నాని.
నిజంగా చెప్తాను ఈ అబ్బా. ఈ అమ్మ అమ్మ అమ్మ. పో పో ఏడిపోతావు మళ్ళీ ఈడికి రావాలి. A few moments later. నేనే వండుకున్నట్టున్నాడు. ఇదే కదా నాకు ఈ కష్టం తెప్పించింది. ఇద్దావుడు వల్లనే కదా నన్ను ఊక కొట్టిండు. ఇది మొత్తం దాగి ఈ సంగతి చెప్తావు. ఓ పట్టిందండి పోలందేవి. డబ్బాల కళ్ళు ఏమైందే? ఏమైంది ఆయన గారు? నన్ను ఎందుకు పిలిచిర్రు? ఇదేంది తేడాగా మాట్లాడుతుంది? నువ్వు గిట్లా కళ్ళు తాగినవేంది? నాకేం తెలుసు ఏ పిల్లి తాగిందో ఎలుక తాగిందో. పిల్లి ఎలుక తాగడానికి అదేమన్నా పాలాయే కళ్ళే. అయితే నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఏ మనోజ్, ఫస్ట్ నాకు తినడానికి ఏమన్నా రేపో. ఆ డబ్బాలు ఉన్న కళ్ళు తాగింది నువ్వే కదా? తాగినా. నాకేమన్నా భయమా? ఇంకో డబ్బా రేపా తాగుతా. ఏ అది కళ్ళే, పాలనుకున్నావు మొత్తం తాగినావు. ఏయ్ ఎక్కువ రేపు నాకు తాగింది దిగుతుంది. తాగుదాం తాగి ఊగుదాం. అయిపోయింది. ఏమైంది అట్లా నవ్వుతున్నావు? నా నవ్వు నా ఇష్టం అంటే నవ్వదా? నవ్వదా? దీనికి బాగా అయినట్టుంది. నువ్వు నాకే ఎక్కువైందంటనా? ఈ భూమి ఎందుకు గుండ్రంగా తిరుగుతుంది? మొన్ననే భూకంపం వచ్చింది, మళ్ళీ తిరుగుతుంది. ఆపే, నీకు బాగా ఎక్కువైనట్టుంది. నువ్వు నాకే ఎక్కువైందంటనా? ఏయ్ ఎక్కువ తక్కువ ఏకు, నీ బొక్కలు ఎరగొడతా. నే బొక్కలు ఇరగొడతా అంటావా? బొక్కలు చూర చూర వేసి కుక్కలకి ఎత్తా. బొచ్చు బొచ్చుందా పీకి చేతికిత్తా. బిడ్డా అబ్బా, దీన్ని రోజు నేను ఇట్లనే కొడుతున్నాను. ఏంది నా మీద ఇది కావాలనే పగ తెరుచుకుంది. అమ్మా.
ఏమైందా అట్లా కూర్చుండవు? మామ నేను తెచ్చుకున్న కళ్ళు తాగి నీ బిడ్డ నన్ను పొట్టు పొట్టు కొట్టింది మామ. అమ్మో ఏంది నా బిడ్డ తాగి కొట్టిందా? ఇదేందా నా బిడ్డ కొట్టడేంది? నాన్న ఏందా మాలుడు? నాన్న తిందా. ఏమైంది బిడ్డ? అల్లుని కొట్టినావు ఎందుకు? నన్ను రోజు తాగి కొడతలేడా? నేను ఎలా కొట్టినా? నా తప్పేం లేదు. అట్లా కాదు బిడ్డ, ఆయన తాగి కొట్టిండని నువ్వు తాగి కొడతావు బిడ్డ, అట్లా ఏది బిడ్డ? బాబు ఆయన తాగి కొట్టిననుకో నేను మళ్ళీ కొడతా. గంతేలా తప్పేం లేదు. నా జోలికి రాకపోతే ఆయన జోలికి రాను. మామయ్య నేను మళ్ళీ రాగా నీ బిడ్డను కొట్టా. తప్పైంది, నన్ను క్షమించు మామయ్య. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. బిడ్డ అల్లుడు మారిండు, ఇక మంచిగా ఉండదు. నేను కోరుకునేది కూడా కాదు. ఇంకేంది అల్లుడు, నువ్వు తాగకు, పని చేసుకో మంచిగా బిడ్డ. సరే మామ. ఆడలను కొట్టుడు ఉత్తగానే అనుకుంటున్నావా? నువ్వు తాగచ్చు కొడతావు కావచ్చు, నాకు తాగుడు ఎంతసేపు కాదు. కానీ ఇప్పుడు తాగిన విశ్వరూపం చూపించిందా? మళ్ళోసారి ఆడల జోలికి అత్తే అట్టే ఉంటది. సింధురారి